నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. విక్రమ్ గారు నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, ఇప్పటి వరకు బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు అంశం ఎటూ తేలకుండా ఉంది. అసలు పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంలో కొంత సందిగ్ధత అయితే ఇంకా కొనసాగుతుంది. కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్వాగతించే వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ బీజేపీ నుంచి కూడా కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్వాగతించే వాళ్ళు ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో నిన్న కాంక్లేవ్లో కూడా మాట్లాడుతూ బీజేపీకి అంశాల వారీగా మా మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించాడు. బీజేపీతో కనిపించని పొత్తులో ఉన్నారని షర్మిల వాళ్ళని ఆరోపిస్తూ వస్తూ ఉంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరి అవసరం ఉంది? ఒక రకంగా చెప్పాలంటే ఎవరు గెలిచినా కానీ బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ఆ విషయంలో వేరే తేడా ఏం లేదు. ప్రత్యేకంగా ఎవరు గెలిచినా ఓకే, బీజేపీకి ఫైన్. కానీ తాను బలపడాలంటే ఏపీలో బీజేపీకి కావాల్సింది ఏ పార్టీ, పొత్తులో ఎవరితో వెళ్ళే అవకాశం ఉందనుకోవాలి? అంటే బీజేపీలో రెండు వైరుధ్యాలు కనపడుతున్నాయంటే, ఒకటేంటంటే బీజేపీ అధిష్టానం యొక్క భావన, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఒకటి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రతిష్టంభన అనేటువంటిది ఉంది. ఇక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్లో అంటే మెజారిటీ, కొంతమంది టీడీపీ జనసేన పొత్తుని వాళ్ళు వ్యతిరేకించవచ్చు, కానీ బట్ మెజారిటీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మాకు పొత్తు కావాలి, పొత్తు అవసరం, ఇక్కడ బలపడాలన్నా లేకపోతే వాళ్ళకు కొన్ని పదవులు రావాలన్నా, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం వ్యతిరేకత ప్రజల పట్ల వ్యతిరేకత ఇక్కడ ఉందో విధానాలు, అందువల్ల ఈ పార్టీని ఓడించాలన్నా కూడా పొత్తు అవసరమని వాళ్ళు భావిస్తున్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కుదుర్చుకునే విషయంలో వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నట్టుగా కనపడుతున్నది. అంటే జగన్తో ఇంకా కలిసి ఉండడం వల్లనే అనుకోవాలా, లేకపోతే ఇది ప్రత్యేకమైన కారణమా? ప్రత్యేకమైన కారణం ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏలోంచి బయటికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ కానీ, లేదంటే అసలు తెలుగుదేశాన్ని మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ తెలుగుదేశాన్ని బతికించడం ఎందుకు అని వాళ్ళు ఫీల్ అవటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గివెన్ హిజ్ స్టేచర్ కానివ్వండి, ఇది కానీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినా మళ్ళీ జాతీయ రాజకీయాల్లో ఏమైనా మార్పులు వస్తాయా, ఇవన్నీ కూడా వాళ్ళకి అధిష్టానం డిఫరెంట్గా ఆలోచిస్తుంది. అందువల్ల అక్కడ వైరుధ్యం ఉన్నది. అక్కడ తెలంగాణ బీజేపీ శ్రేణులు, ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రేణులు ఒక రకంగా ఆలోచిస్తుంటే బీజేపీ అధిష్టానం ఆలోచనలు వేరేగా ఉన్నాయి. అందువల్ల పదే పదే మీరు గమనించినట్లయితే పురంధరేశ్వరి గారు కూడా చాలా సందర్భాల్లో ప్రతి వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తానే పొత్తు విషయం వచ్చేటప్పటికి మాది అధిష్టానం చూసుకుంటుంది, మా హైకమాండ్ చూసుకుంటుంది అనే మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు ఉంటుందా ఉండదా అనేటువంటిది. అవును, అది దానివల్ల ఈ సమస్య వస్తుంది. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి, జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి సమస్యలు ఉంటే ఉండవచ్చు కాక, ఇటు టీడీపీ జనసేన వైపు నుంచి కూడా బీజేపీతో దగ్గరగా జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయని మొన్న అయోధ్య విషయంలో కానీ, అంతకుముందు కొన్ని సందర్భాల్లో కానీ కాస్త బీజేపీకి దగ్గరగా జరిగే ప్రయత్నాలే జరుగుతున్నాయి అనేది వినిపిస్తున్నటువంటిది కదా. సో దీన్ని బీజేపీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదా? ఒకవేళ వాళ్ళు అడిగినటువంటి ఎంపీ సీట్లు, వాళ్ళు అడిగిన అసెంబ్లీ సీట్లు ఇస్తామంటే ఈ పొత్తు డెఫినెట్గా బీజేపీయే లాభపడుతుందండి. ఏ విధంగా చూసినా కూడా బీజేపీకే లాభం టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే. అది వాళ్ళకి తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఉన్న రిజర్వేషన్స్లో ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా అంతగా ఆలోచించుతున్నట్టుగా కనబడతలా ఇది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సపోర్టు మనకు ఉంది కాబట్టి ఎందుకు వీళ్ళతో పొత్తు పెట్టుకోవటం అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు. కానీ బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెజారిటీ పార్టీ శ్రేణుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడుచుకోవాలండి. అంతే తప్ప వాళ్ళ ఆలోచన వీళ్ళ మీద బలంగా రుద్దకూడదు. అది కూడా ఉంది. మరి ఇప్పటివరకు నష్టపోతారు కదా, నష్టపోతారు, పార్టీ పూర్తిగా నష్టపోతుంది కదా. మరి ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేటువంటిది అర్థం కావటం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం బీజేపీ ఈసారికి నష్టపోయినా పర్వాలేదు అని అనుకుంటుందా? అంటే కూటమితో కలవకుండా ఉంటుందనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి కోసమా, లేకపోతే టీడీపీకి మనం ఇంకాస్త బలం ఇవ్వడం ఎందుకు అనుకుంటుందా? అంటే
ఇక్కడ టీడీపీ జనసేన బలంగా ఉన్నాయి, కేంద్రం సపోర్టు ఉంటే బాగుంటుందని వీళ్ళు అంటారు. అందుకే మేము బీజేపీకి ఏమాత్రం బలం లేకపోయినా కలుపుకు వెళ్ళాలనుకుంటున్నామని వీళ్ళు అంటారు. మీరు చెప్తున్న దాంట్లో ఏమో చిన్న వైరుధ్యం ఏంటంటే బీజేపీ కానీ కలిస్తే టీడీపీ బలపడుతుందేమో, మనం ఎందుకు ఇంకోసారి దానికి ఊపిరి పోయటం అనుకుంటున్నారని మీరు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ అధిష్టానం యొక్క ఆలోచన విధానం ఆ విధంగానే ఉందని అనుకోవాలి. ఎందుకంటే ఎందుకు పొత్తు పెట్టుకోవటం ద్వారా మళ్ళీ టీడీపీని తమ ఫోల్డ్లోకి తీసుకొచ్చి ఎందుకు దానికి బలం చేకూర్చాలనేది వాళ్ళ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా. అంటే పొత్తు పెట్టుకుంటే బీజేపీకి లాభం చేకూరుతుంది కానీ టీడీపీకి ఎట్లా లాభం? కానీ వాళ్ళ ఆలోచన అట్టా ఉంది. ఓకే ఓకే, వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది. అంటే మనకి మీరు అన్నట్టుగా అదర్ వే రౌండ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అందుకనే మనం ముందు అనుకున్నట్టుగా ఇది విన్ విన్ సిచ్యువేషన్ కూడా కాదు, బీజేపీకే లాభం అది. అవును కదా, కనీసం రెండు రకాలుగా చూస్తే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల టీడీపీ జనసేనకి నష్టమే కొంత. ఎందుకంటే కొన్ని సీట్లు పోతాయి, కొన్ని ఓట్లు కూడా పోయే పరిస్థితి వచ్చింది. కానీ కొంత అనివార్యత ఉన్నది వాళ్ళకి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కొన్ని అక్రమాలు కానివ్వండి, ఇలాంటివి కొన్ని వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు. దానికోసం కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళ సపోర్ట్ కావాలనేటువంటి వాళ్ళకి అనుకుంటున్నారు. అందువల్ల అవుట్ ఆఫ్ కంపల్షన్లో బీజేపీతో పొత్తుంటే బెటర్ అనే ఫీలింగ్లో టీడీపీ శ్రేణులు ఉన్నాయి అని అనుకోవాలి మనం. కానీ బీజేపీ వాళ్ళు అట్లాగా భావించటంలా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వస్తే ఆయన నిన్న మీరు ఇందాక మనం అది దాటవేశాము. ఆయన నిన్న జరిగినటువంటి ఈ సమ్మిట్లోన ఈ కాన్క్లేవ్లో ఏం చెప్తున్నాడు ఆయన, బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని చెప్పాడు ఆయన. అంశాల వారీగా ఎక్కడ మద్దతు కాదు, బ్లాంకెట్ సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. అంశాల వారీగా మద్దతు ఇస్తే కొన్ని కండిషనాలిటీస్ ఉంటాయి, అది దాన్ని అంశాల వారీగా మద్దతు అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణ, వివాదాస్పద బిల్స్ 3 ప్రవేశపెట్టారు వ్యవసాయ రంగానికి సంబంధించి. అందులో ఎక్కడా కూడా వీళ్ళ పార్టీ ఇదిగో ఈ విధంగా చేయండి, పోనీ ఈ మార్పులు చేయండి అనేది ఎక్కడా చేయలే. అన్ని బిల్స్ కూడా టోటల్గా ఇన్ టోటో అసలు వాళ్ళు ఏదైతే పెట్టారో దానికి వీళ్ళు సపోర్ట్ చేశారు తప్ప ఎక్కడ కూడా చిన్న మార్పులు చేర్పులు కూడా ఎక్కడ కూడా ఏ బిల్లులో కూడా వీళ్ళు సూచించినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలే మనకి. అందువల్ల తర్వాత ఎందుకు ఈ బిల్స్ పెట్టారు, దీని మీద ఆలోచించడానికి కూడా ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. అందువల్ల అంశాల వారీగా మద్దతు ఇవ్వటం అనేటువంటిది కాదు, వాళ్ళు గుడ్డిగా సపోర్ట్ చేశారు. బ్లాంకెట్ సపోర్ట్ అంటారు దాన్ని, బ్లాంకెట్ సపోర్ట్ చేశారు తప్ప. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేసినా కానీ బీజేపీ బలపడాలంటే వైసీపీతో పరోక్ష అవగాహన ఉన్నా కానీ బీజేపీకి బలపడటానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ బీజేపీ బలపడాలి అనుకుంటే కనుక ప్రత్యక్ష పొత్తైనా పరోక్ష పొత్తైనా టీడీపీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకొని సీట్లు తీసుకుంటేనే బీజేపీకి బలపడే అవకాశం ఉంటుంది. సో అప్పుడు బీజేపీ ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు మొన్న ఒక అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు కానీ షర్మిల గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి రైజ్ చేశారు. జగన్ క్రైస్తవుడు అని కాదు, మణిపూర్లో అంత హింస జరుగుతూ ఉంటే క్రైస్తవుడు బీయింగ్ ఏ క్రిస్టియన్ నువ్వు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు అనే మాట మాట్లాడారు. చాలా పర్టినెంట్ పాయింట్ అది. అవును అవును, చాలా పర్టినెంట్ పాయింట్. మరి మీరు అంశాల వారి మద్దతు ఇచ్చేవాళ్ళు అయితే కనీసం మీ రిజెంట్మెంట్ అన్నా తెలిపాలి. అక్కడ ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం ఏం చేసింది, అక్కడ ఆర్టికల్ 355ని ఉపయోగించింది. అక్కడ ముఖ్యమంత్రి ఉండగానే అధికారాలన్నీ హస్తగతం చేసుకుంది. అది ఎగనిస్ట్ ది డెమోక్రసీ. మీరు కావాలంటే ముఖ్యమంత్రిని మార్చుకొని అక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. కానీ ఏం చేసింది, మణిపూర్లో హింస ప్రజ్వరిల్లుతుంది కాబట్టి ముఖ్యమంత్రిని తీస్తే అదేదో నామోషి అనుకొని తమకేదో ఒక డిఫీట్ అనుకునే దీంట్లో ఆర్టికల్ 355ని ఉపయోగించి కేంద్రం అధికారాలు హస్తగతం చేసుకొని ఇక్కడ నడిపిస్తుంది. అది ఎగనిస్ట్ ది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అది దాన్ని ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా క్వశ్చన్ చేశారా? ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది ఎగనిస్ట్ ది కాన్స్టిట్యూషన్ అనే మాట్లాడలా, ఎక్కడ చెప్పాలా. కాబట్టి మీకు ఆయన అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారంటే అది కరెక్ట్ కాదు, అది ఆయన బ్లాంకెట్ సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. బీజేపీ ఏది నిర్ణయం తీసుకున్నా, కశ్మీర్ విషయంలో కావచ్చు, వ్యవసాయ బిల్లుల విషయంలో కావచ్చు, మణిపూర్ విషయంలో కావచ్చు, అనేక అంశాల్లో వాళ్ళు. సో ఇక్కడే బీజేపీ తర్జన భర్జన అవుతుందేమో, పొత్తులో వెళ్ళాలా, మనం బలపడాలా, లేకపోతే జగన్ మనకుండగా మనకెందుకు ఇక పొత్తు అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో? అది
చెప్పాలంటే అంటే ఆ విఘ్నత ప్రివేల్ అవ్వాలి వాళ్ళకి. ఆ విఘ్నత ప్రివేల్ అయితే సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ వాళ్ళకుండే మరి ఆలోచనలు ఎలా ఉన్నాయి, లెక్కలు ఎలా ఉన్నాయి, ఒక మెట్టు దిగినట్టు అవుద్దా టీడీపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల. ఇప్పుడు వాళ్ళకి అధికారం, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అధికారం కావాలండి. అంతే కదా, అధికారం కావాలన్నప్పుడు తర్వాత ఒకటి కాదు 3 మెట్లైనా దిగాలి. అటువంటిప్పుడు నేను అనుకుంటాం ఇక ఎన్నికల దగ్గర పడి నోటిఫికేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పొత్తుల విషయం తేలుతుందేమో నేను అనుకుంటున్నాను. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ.